బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి ప్రసంగంలోనే విపక్షంపై విరుచుకుపడ్డారు. ఓటమి తర్వాత కూడా ఆ పార్టీలో మార్పు రాలేదని మండిపడ్డారు. అయితే తమ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పార్టీ అంటూ కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కేటీఆర్. అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల వాడివేడిగా సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత సభ బుధవారానికి వాయిదా పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, రేవంత్ వర్సెస్ కేటీఆర్ల అసెంబ్లీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై అధికార విపక్షాల మధ్య అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చలికాలంలోనూ సెగలు పుట్టించేలా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. పోతిరెడ్డిపాడు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, హంద్రీనివాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా. కేవలం సెలెక్టివ్ గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా ఉందంటూ కేటీఆర్ దూకుడుగా ప్రసంగాన్ని ప్రారంభించడంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం అడ్డు తగిలారు. నిర్మాణాత్మక సూచనలు సభకు అవసరమని, దాడి చేసేలా మాట్లాడటం సరికాదని సూచించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఉందని బీఆర్ఎస్ నేత అనడంతో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు, పార్లమెంట్ లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు, వాళ్ళందరూ పెప్పర్ స్ప్రే తింటారు, మిగతా వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. అది బాగాలేదని కదా తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా, కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు. కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి, మేము చెప్పింది అదే. సభ్యుల మాటల తూటాలతో వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా ఆ వేడి తగ్గలేదు. సీఎం రేవంత్ ఫస్ట్ స్పీచ్ నే హై పిచ్ లో చూపించారు. బీఆర్ఎస్ పై తీవ్రమైన పదాలతో విరుచుకుపడ్డారు. అటు రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్. ఎందుకంటే పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్. పంట బీమాకు రైతు బీమాకు తేడా తెలియని వ్యక్తి మీ గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి. అధ్యక్ష, నేను ఒకటే మాట అంటా ఉన్నా అధ్యక్ష, వారు పర్సనల్గా చాలా దారుణంగా ఒక ముఖ్యమంత్రిలాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీ భవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్. అధ్యక్ష, ఇవాళ ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అధ్యక్ష, నేనేమంటా ఉన్నా అధ్యక్ష, చెప్పాలి, గుర్తు చేయాలి, ఆయన గుర్తులేదు. నేనేమంటున్నా అధ్యక్ష, నేరెళ్లలో ఏదో జరిగింది, శాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది?
ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగం ముగిసిన తరువాత అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది.